దేవునికి ఎందుకు దూరం అవుతామంటే మన బలహీనత. దేవుని దూరం అయితే స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటాం. ఎందుకంటే దేవుని దగ్గరకు వస్తే నియమం ప్రకారంగా జీవించాలి, భయపడుతూ జీవించాలి గనుక మనకున్న శోధనలు ఏమనుకుంటామంటే దాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం దేవునికి శత్రువు అయిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న ఎవరైనా సరే, ఇక్కడ ఉంటున్న వారు ఎవరైనా సరే, నువ్వు ఒకవేళ ఈ రోజు వాక్యం వింటూ దేవునికి దూరమై దేవునికి శత్రువు అవుతున్నామో ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నా. దావీదు మంచి మనసుతో ఈ కీర్తన రాస్తున్నాడు. మంచి మనసుతో ఈ కీర్తన రాస్తున్నాడు. దేవునితో ఉన్న అనుభవంతో రాస్తున్నాడు. దేవునితో ఉన్న ఏకత్వంతో రాస్తున్నాడు. దేవునితో తన మనసును కలిపి రాస్తున్నాడు. కనుక ఈరోజు ఇక్కడ ఉన్న మనం వాక్యం వింటున్న ఎవరైనా సరే, దేవునితో మనసును నిమగ్నం చేస్తే, దేవునితో మనసును లయపరిస్తే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆశ లేని నరుడు ఎవడూ లేడు. ఆశ మానవ సహజం.